ఫ్రెండ్స్, మానవ చరిత్రలో భూమికి అత్యంత దూరంగా వెళ్ళిన ఏకైక వస్తువు వోయేజర్ 1. ప్రస్తుతం ఇది మన సౌర కుటుంబం వెలుపల నక్షత్రాల మధ్య ఉన్న శూన్యంలో ప్రయాణిస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా ఈ వ్యోమనౌక నుండి వస్తున్న డేటా శాస్త్రవేత్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అర్థం కాని బైనరీ కోడ్ భాషలో ఇది సందేశాలను పంపిస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో అంతరిక్షం నుండి వస్తున్న ఈ రహస్య సంకేతాల వెనుక ఉన్న వాస్తవాలేంటో తెలుసుకుందాం. వోయేజర్ 1లోని ఫ్లైట్ డేటా సిస్టంలో ఏర్పడిన ఒక చిన్న చిప్ సమస్య వల్ల ఈ గందరగోళం మొదలైంది. వ్యోమనౌక పంపే సైన్స్ డేటా ఇంకా ఇంజనీరింగ్ సమాచారం భూమికి చేరేసరికి కేవలం 0 మరియు 1 అనే అస్తవ్యస్తమైన వరుస క్రమంలో కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు 46 ఏళ్ల నాటి పాత కోడింగ్ పుస్తకాలను తిరగవేయాల్సి వస్తోందని నాసా నివేదికలు తెలిపాయి. వోయేజర్ 1 భూమికి ఎంత దూరంలో ఉందంటే మనం పంపే రేడియో సిగ్నల్ అక్కడికి చేరడానికి 22.5 గంటల సమయం పడుతోంది. మళ్ళీ అక్కడి నుండి సమాధానం రావడానికి మరో 22.5 గంటలు వేచి చూడాలి. అంటే ఒక చిన్న కమాండ్ పంపినా దాని ఫలితం తెలియడానికి అక్షరాల 45 గంటల సమయం పడుతోంది. ఇంతటి సుదూర ప్రాంతంలో ఉన్న యంత్రాన్ని రిపేర్ చేయడం అనేది విజ్ఞాన శాస్త్రంలో ఒక అసాధారణమైన సవాలు. కానీ నాసా ఇంజనీర్లు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వోయేజర్లోని పాడైపోయిన మెమరీ చిప్ని వదిలేసి ఆ సాఫ్ట్వేర్ కోడ్ను మరో సురక్షితమైన ప్రదేశానికి తరలించే పోక్ కమాండ్ను ప్రయత్నించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 24 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కంప్యూటర్ చిప్లోని కోడ్ను మార్చడం ద్వారా వోయేజర్ మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలో సమాచారాన్ని పంపడం మొదలుపెట్టింది. 1977లో ప్రయోగించిన ఈ వ్యోమనౌక కేవలం 5 ఏళ్ల మిషన్ కోసమే రూపొందించబడింది. కానీ ఇది 48 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. శూన్యంలో -డిగ్రీల చలిని, ప్రమాదకరమైన రేడియేషన్ని తట్టుకొని మనుగడ సాగిస్తోంది. వోయేజర్లోని ప్లూటోనియం పవర్ సప్లై క్రమంగా తగ్గుతున్నప్పటికీ అది తన చివరి శ్వాస వరకు మనకు విశ్వం గురించిన నిజాలను పంపిస్తూనే ఉంటుంది. వోయేజర్ 1 పంపే డేటా ద్వారా సౌర కుటుంబం వెలుపల ఉండే అయస్కాంత క్షేత్రాలు, కాస్మిక్ కిరణాల గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇది మానవ నాగరికత పంపిన ఒక సందేశం లాంటిది. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా గ్రహాంతర వాసులు దీనిని కనుక్కుంటే మన ఉనికిని చాటి చెప్పే గోల్డెన్ రికార్డు కూడా ఇందులోనే ఉంది. వోయేజర్ ప్రయాణం మన ఆశయాలకు ఒక నిలువెత్తు నిదర్శనం. వోయేజర్ 1 మిస్టరీ సిగ్నల్ పరిణామం మనిషి సృష్టించిన సాంకేతికత కాలానికి, దూరానికి అతీతంగా ఎలా ప్రయాణించగలదో గుర్తు చేస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.